బ్రిటన్ 100 సంవత్సరాల తర్వాత భారతదేశానికి క్షమాపణ చెప్పింది. ఎందుకో మీకు తెలుసా? 1919 ఏప్రిల్ 13 పంజాబ్లోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ బైసాఖీ పండుగను జరుపుకోవడానికి, శాంతియుతంగా నిరసన తెలపడానికి వేలాది మంది నిరాయుధ ప్రజలు అక్కడ గుమిగూడారు. వారికి తెలియదు, ఆ రోజు వారి జీవితాల్లో చివరి రోజు అవుతుందని. జనరల్ డయ్యర్ ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు నిష్క్రమణ మార్గాలను మూసివేసి అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మారణకాండ భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఈ దుర్ఘటన భారతీయుల హృదయాలపై చెరగని గాయాన్ని మిగిల్చింది. స్వాతంత్ర్యం కోసం పోరాట స్ఫూర్తిని మరింత రగిల్చింది. 100 ఏళ్ల తర్వాత 2019లో అప్పటి బ్రిటన్ ప్రధానమంత్రి తెరెసా మే ఈ ఘటనపై స్పందించారు. జలియన్వాలా బాగ్ ఘటన బ్రిటిష్ చరిత్రలో ఒక అవమానకరమైన మచ్చ అని ఆమె పార్లమెంటులో పేర్కొన్నారు. ఈ క్షమాపణ గతానికి ఒక ముగింపు కాదు, కానీ చరిత్రను గుర్తించి దాని నుండి నేర్చుకోవడానికి ఒక ప్రయత్నం. జలియన్వాలా బాగ్ అమరవీరుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది. వారి జ్ఞాపకాలు మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి.